కాటేజ్ మీటింగ్, స్త్రీలు ఉండేటటువంటి ఒక చిన్న మీటింగ్, అది విమెన్స్ మీటింగ్. స్త్రీల కూడికకు ఓ పెద్ద ఆయన వెళ్ళి హార్మోనియం వాయిస్తాడు. ఆయన ఎంత పెద్ద ఆయన అయ్యా అంటే హార్మోనియం వాయిస్తున్నప్పుడు వెనకాల లాగుతూ ఉండాలి కదండి. అలా లాగడానికి కూడా తన చేతికి శక్తి లేకపోతే ఒక 8 సంవత్సరాల పిల్లవాడిని కూడా పట్టుకెళ్ళాడు. ఒరే బాబు, నేను హార్మోనియం వాయిస్తానురా, నువ్వు దాని ముందు నిలబడి దాన్ని ఊపుతూ ఉంటారా, గాలి వస్తూ ఉంటుంది, అప్పుడు నేను హార్మోనియం వాయిస్తాను. అలాగే తాతయ్య అని చెప్పి వచ్చాడు. ఒక మిషనరీ వచ్చాడు. వచ్చి ఆఫ్రికా దేశంలో అడవుల్లో కొండల్లో ఎన్నో లక్షల మంది, కోట్ల మంది యేసయ్య ప్రేమ తెలియక, సువార్త వినక నశించిపోతున్నారు. వారికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ప్రభువు ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆ మిషనరీ అనుకుంటున్నాడంట, ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నావు కానీ ఇక్కడ ఉన్నదందరూ కూడా ఆడవాళ్లే కదా, సిస్టర్సే కదా, అందులో పెద్దవాళ్ళు కదా, వీళ్ళు ఎలా వెళ్తారు ప్రభు ఆ మిషనరీలుగా ఆఫ్రికా దేశానికి, ఈ సందేశం చెప్పమంటున్నావు అని చెప్పి అతను భావించాడట. అయినా సరే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నువ్వు చెప్పో, ఎవరైనా ఉన్నారా ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి, ఉంటే మీ హస్తాన్ని చూపిస్తారా అని చెప్పి ఆ రోజు ప్రార్థనలో అడిగితే, పాపం ఆడవాళ్ళు ఏం చేయి చూపిస్తారు, ఎవ్వరూ చేయి చూపించలే. కానీ అద్భుతం జరిగింది. 8 సంవత్సరాల పిల్లవాడు హార్మోనియం వెనకాల కూర్చొని హార్మోనియాన్ని నొక్కుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడు చేయి చూపించాడు. ఈ ప్రసంగికుడు, ఈ మిషనరీ, ఆ పిల్లోడికి ఏం తెలుసు సేవ అంటే ఏమిటో, మిషనరీ సేవ అంటే ఏమిటో పాపం తెలియక చేయి చూపించేశాడులే. బాబు అన్నాడు, అంటే ఛేదించేసాయి అన్నట్టుగా బహుశా సైగ చేస్తుంటాడు. కాసేపాగి మళ్ళీ అడుగుతున్నాడు, ఎవరైనా ఉన్నారా ఆఫ్రికా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి, క్రీస్తు ప్రేమను పంచిపెట్టడానికి, ఉంటే మీ హస్తాన్ని చూపిస్తారా? ఆ సిస్టర్స్ ఎవ్వరూ కూడా చేయి చూపించలా. మళ్ళీ ఆ చిన్న పిల్లవాడు చేయి చూపించాడు. ఆ చిన్న పిల్లవాడు చేయి చూపించినప్పుడు పరలోకమునున్న దేవుడు ఆ పిల్లవాడిని చూశాడు. ఆ చిన్న పిల్లవాడు చేయి చూపించినప్పుడు పరలోకమందున్న దేవుడు చూశాడు. చూడడమే కాదండి, ఆ చిన్న పిల్లవాడి చేతిని పట్టుకున్న దేవుడు. ఆ చిన్న పిల్లవాడు పెద్ద అయిన తర్వాత డాక్టర్ వైద్యము నేర్చుకున్నాడు, డాక్టర్ చదువుకున్నాడు. ఆ రోజు దేవుడు పట్టుకున్న ఆ చేయి విడిచిపెట్టలేదండి. సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో ఏదైనా దేవుని వాక్యానికి ప్రతిస్పందిస్తూ నువ్వు చేయి చూపిస్తే జాగ్రత్తగా విను. నువ్వు చేయి చూపిస్తున్నప్పుడు నీ చేతిని దేవునికి అందిస్తున్నావు. ఆయనకు నీ చేతిని అందిస్తే విను, నిన్ను పరలోకము చేర్చేంత వరకు ఆయన నీ చేతిని విడిచిపెట్టడు. ఏం జరిగిందో తెలుసా? ఆ కుర్రవాడు పెద్దవాడు అయ్యాడు, చదువుకున్నాడు, ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ కూడా యేసయ్యను నమ్ముకోలేదు. కానీ ఈరోజు అదే ఖండంలో సుమారు 60% మంది యేసుని నమ్ముకొని ఆరాధిస్తున్నారు. అది ఎలా సాధ్యమైంది? ఆ రోజు చాలా పెద్ద ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అంతా కాదు, ఆ కుర్రవాడిని పట్టుకుంది. ఒక్క మాట, ఎవరైనా ఉన్నారా ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళడానికి? నేనున్నాను, చేయి చూపించాడు. ఆ చెయ్యి ఆ రోజు దేవుడు పట్టుకొని ఆఫ్రికా దేశానికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత అతడు అదే ఆఫ్రికా కొండ జాతి ప్రజల మధ్య సువార్త సేవ చేస్తూ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇంగ్లాండ్ దేశం నుండి తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఆ మిషనరీ సంస్థకు సంబంధించిన వాళ్ళు వచ్చి అతని మృతదేహాన్ని తీసుకెళ్ళిపోవాలి, ఇంగ్లాండ్లో సమాధి చేయాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇతని శవాన్ని మేము విడిచిపెట్టాం, ఇతను మాకు కావాల్సిందే. అయ్యా చచ్చిపోయాడయ్యా, చచ్చిపోయినా సరే ఈయన భౌతికాయము, ఈ శరీరం మా మధ్య ఉండాలి. వారు ఒప్పుకోకపోయేసరికి వారు ఒక రిక్వెస్ట్ చేశారు. ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఏం రిక్వెస్ట్ చేశారో తెలుసా? సరే ఇతని శరీరం పట్టుకెళ్ళండి, కానీ ఆయన హృదయాన్ని మాత్రం, ఆయన గుండెను మాత్రం
మీరు పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఆ గుండె మాత్రం మా మధ్య ఉండాలి, ఇక్కడే సమాధి చేయబడాలి. ఎందుకని? కఠినమైన మా గుండెలను మెత్తన చేసింది, మార్చింది ఆ అద్భుతమైన గుండె. ప్రేమతో నిండిన ఆ గుండె, సువార్తతో నిండిన ఆ గుండె, వాక్యముతో నిండిన ఆ గుండె, దేవునితో నిండిన ఆ గుండె కఠినమైన మా గుండెలను బాగు చేసింది. ఆ గుండెను మాత్రం, ఆ హృదయాన్ని మాత్రం మేము విడిచిపెట్టాం. దయచేసి అతని హృదయాన్ని మాత్రం, ఆ గుండెను మాత్రం ఇక్కడే సమాధి చేయండి. ఎందుకంటే ఆ హృదయమే మా హృదయాలను మార్చింది. అతను ఎవరో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్. ఓ అద్భుతమైన మిషనరీ.